హాయ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలండి. రెయినీ సీజన్లో ఎంత తీసుకుంటే అంత మంచిది. దానికి చూడండి, అలాగా కుక్కర్ పెట్టుకుని కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు తాలింపండి. చుక్కకూర పప్పుకి అలా తాలింపు వేసుకున్న తర్వాత చుక్కకూర కూడా శుభ్రం చేసుకుని అలా వేసుకుని ఒక్కసారి వేయించుకోవాలండి. వేయించుకున్న దానికి వేళ కొద్దిగా చూడండి, చుక్కకూర యాక్చువల్గా పుల్లగా ఉంటుందండి. వేరేగా చింతపండు యాడ్ చేయక్కర్లేదు. గోంగూర కానీ చుక్కకూర కానీ మిగతా కూరలు లైక్ పాలకూర అవి అయితే యాడ్ చేసుకోవాలి. దానికి చూడండి, తోటకూర కానీ కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు. దీనికి అక్కర్లేదండి, అది పుల్లగానే ఉంటుంది. ఆకు చిన్న ఎర్రకారం వేసుకుని ఇంగువ ఇవన్నీ తాలింపు పెట్టుకున్న తర్వాత మనం కందిపప్పు వేసి చేస్తానండి వేళపప్పు. ఆ కందిపప్పు కూడా ఇందులో వేసి ఒకసారి వేపుకుంటే సరి, లేదంటే వేయించుకున్న పప్పు అయినా సరే. ఎప్పుడు చెప్తున్నాను కదండి, పప్పు కమ్మగా ఉండాలంటే మాత్రం కొద్దిగా పప్పు వేయించుకుంటే చాలా బాగుంటుందండి. తీసుకున్న పప్పు కందిపప్పుని అలా పోసుకుని ఒక్కసారి వేయించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్లో కొద్దిగా కలర్ మారుతుందండి. అవన్నీ కూడా ఈ పప్పుకి చక్కని ఇంగ్రీడియంట్స్ మనం వేసినవన్నీ చక్కగా పట్టాలంటే అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు చెప్తున్నాను కదండి, 1 కప్పు పప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకొని, కుక్కరే కాబట్టి ఇంచుమించు ఇది కందిపప్పు కదా, 6-7 కూతలు వస్తే కనుక చక్కగా కుక్ అవుతుందండి. ఆల్రెడీ పోపు కూడా వేసేసాం కాబట్టి పప్పు రెడీ అయ్యే ఇంచుమించుగా. దానికి ఏంటంటే చూడండి, ఒక్కసారి తీసుకుని పప్పు అంతా ఒకసారి చెప్తున్నాను కదా, అయితే పప్పు గుత్తుతో కానీ లేదంటే మనం తీసుకున్న గెట్టుతో కానీ జస్ట్ ఇలా ఎంపితే మాత్రం చక్కగా మెత్తగా తయారవుతుందండి. మనం తీసుకోగలిగిన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే ఈ పప్పు చాలా కమ్మగా ఉంటుంది. చెప్పాను కదండి, దీనికి పులుపు కూడా యాడ్ చేయక్కర్లేదు కాబట్టి సర్వింగ్కి రెడీ అండి. చక్కగా వేడి అన్నం మీద కమ్మని పప్పు, కాచిన నెయ్యి వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. కందిపప్పుకి ఎప్పుడు ముందు ఉప్పు వేయం కాబట్టి ఉప్పు వేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి. తీసుకుని అయితే చపాతీతో కానీ లేదంటే రైస్తో కానీ రెండిటితో కూడా ఈ పప్పు చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ పప్పుని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. చూడండి ఎంత బాగా కుదిరిందో పప్పు, చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి.